మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చేరుకున్నారు. ఉదయం పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు చొరబడ్డ తీరుపై ఆరా తీస్తున్నారు. సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు అధికారులు. పోచారం ఇంట్లోకి చొరబడ్డ బాల్క సుమన్ సహిత నేతలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. అంతకుముందు ఉదయం పోచారం ఇంటి ముందు నానా హంగామా చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్లిన సందర్భంగా బాల్క సుమన్ అతని అనుచరులు పోచారం ఇంటి ముందు హల్చల్ చేశారు. పోచారానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అలజడి సృష్టించారు. పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు బాల్క సుమన్ ప్రయత్నించగా వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బాల్క సుమన్ మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులతో బాల్క సుమన్ వాదనకు దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు బాల్క సుమన్ని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మాజీ స్పీకర్ పోచారం నివాసానికి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చేరుకున్నారు. ఉదయం పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు చొరబడ్డ తీరుపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు అధికారులు. పోచారం ఇంట్లోకి చొరబడ్డ బాల్క సుమన్ సహా ఇతర నేతలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇంకా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చెప్పారు? ప్రస్తుతం బాల్క సుమన్ ఇంకా స్టేషన్లోనే ఉన్నారా? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు పోచారం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సందర్భంగా ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించడంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినటువంటి సమయంలోనే ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్తో పాటు మరొకవైపు గెల్లు సీన్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రస్తుతం ఏదైతే పోచారం నివాసంలో పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సమయంలోనే బాల్క సుమన్తో పాటు మరొకవైపు ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా పోచారం నివాసానికి రావడం జరిగింది. నేరుగా రావడంతోనే ఆయన కారు దిగిన వెంటనే అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో గేట్లు ఓపెన్ చేసి మరి లోనికి వెళ్ళి మరి ఆయన ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఉన్నటువంటి గది ఉన్నటువంటి తలుపును కూడా తట్టినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూసాం. ప్రధానంగా సీఎం ప్రోటోకాల్ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం భద్రత పోచారం నివాసంలో సీఎం భద్రత అంత పటిష్ట బందోబస్తు భద్రత ఉన్నటువంటి సమయంలోనే బాల్క సుమన్ ఏ విధంగా లోనికి వెళ్ళాడన్న దానిపైన ఇప్పటికే ఒకవైపు ఆ సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆ పోచారం నివాసం వద్దకు చేరుకున్న తర్వాత ప్రధానంగా మీడియాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నింటిని కూడా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ పరిశీలించడం జరిగింది. ఆయన ఎక్కడ దిగారు, ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు, గేటు దగ్గర భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా గేట్లు ఓపెన్ చేసుకొని మరి లోనికి వెళ్ళినటువంటి సమయంలో ఆ సీఎం భద్రతా సిబ్బంది అంతా కూడా అక్కడ ఉండి ఏం చేస్తున్నారు, ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు ఆయన చివరి వరకు కూడా ఏదైతే పోచారం నివాసంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మెయిన్ డోర్ ఓపెన్ చేసేటటువంటి దృశ్యాలన్నింటిని కూడా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఈ నిఘా వైఫల్యానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సమయంలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు వస్తారంటూ కూడా ముందుగా 10 నిమిషాలు ముందుగానే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ వారు కొంత నిర్లక్ష్యం వహించారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం సెక్యూరిటీ ఆఫీసర్ పూర్తిగా చాలా సీరియస్ అయ్యారు. ప్రధానంగా ఆయన లోనికి వెళ్ళేటటువంటి సమయంలో కూడా ఎందుకు ఎవరు అడ్డుకోలేదు, వీడియోలో
స్పష్టంగా కనబడుతుంది. బాల్కా సుమన్ లోనికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఎవరు కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదంటూ కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులని సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భద్రత వైఫల్యానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారి పైన వేటు పడేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మరొకవైపు బాల్కా సుమన్, మరొకవైపు గెల్లు శ్రీని, వీళ్ళిద్దరి పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు మీడియాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలతో పాటు మరొకవైపు పోచారం శ్రీనివాసరెడ్డికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఆయన నివాసంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించడం జరిగింది. పూర్తిగా ఎవరెవరైతే వచ్చారో వారికి సంబంధించినటువంటి కదలికలు, అదేవిధంగా ఆయన లోనికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానంగా సీఎం భద్రతా సిబ్బందితో ఆయన వాగ్వాదం చేసుకున్నటువంటి దృశ్యాలు కానీ వీటన్నిటిని కూడా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ పూర్తిగా పరిశీలించిన తర్వాత వారిపైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది. మరొకవైపు భద్రతకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ అధికారిగా ఉన్నారో వారిపైన కూడా వేటు వేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడ. మరొకవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం బాల్కా సుమన్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారికి అండగా ఉంటూ మరొకవైపు వారిని విడిపించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు సీఎం పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు భేటీ అయినటువంటి సందర్భంగా ఆ సీఎంకి కోతవేటు దూరంలోనే గేటు బయట పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి దృశ్యాలు, సీఎం దగ్గరికి పోయినటువంటి దృశ్యాలన్నిటి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం పైన మాత్రం సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ సీరియస్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.